Hello, namaste everyone. Welcome to Sumantv. I am Srinivas from Muruharidoddi, Krishna Mandal, Naranpet district. I have completed MA English from Usmania University. Today I am going to explain about a simple present tense, which is very important in all competitive exams. Okay. Simple present tense. What is simple present tense? Simple present tense means, what is the definition of simple present tense? The definition of simple present tense is the tense which is used to indicate habitual actions, universal truths, general works and daily works is called simple present tense. అంటే మనం ప్రతిరోజు చేసే పనుల గురించి, ప్రతిరోజు చేసే పనుల గురించి, ప్రతి సంవత్సరం చేసే పనుల గురించి, అలవాటుగా చేసే పనుల గురించి మరియు నిత్య సత్యాల గురించి తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకు బేసిక్గా గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం సెంటెన్సెస్ బిఫోర్ గోయింగ్ టు రైట్ సెంటెన్సెస్ వీ హ్యావ్ టు నో అబౌట్ స్ట్రక్చర్. ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ దేర్ ఈజ్ వన్ సింపుల్ స్ట్రక్చర్, దట్ ఈజ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ verb v1 plus object plus KW for keyword. This is the keyword of simple present tense. According to keywords only we have to write sentences, because if we write sentences we have to know about structure. Okay, for example, for 1 week there are 7 days, and how many hills for Tirupati? And 7 hills. And also how many letters are in English? There are 7 letters in English. Likewise in English also there are 7 subjects. They are I, we, you, and they, he, she, and it. So these are called subjects. Actually these are called like pronouns, but we can call here subjects to communication with others. Okay, for example, in simple present tense there are 2 helping verbs. They are do and does. Do and does. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. వీటిని అదేవిధంగా సహాయక క్రియ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దామని ఎలా రాస్తాము. ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్. కీవర్డ్స్ మీన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఆల్వేస్, జనరల్ అండ్ యూజువల్లీ. సో ఇలాంటివి మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని ఆధారంగా మనం టెన్స్ అనేది గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు చేసే పనుల గురించి చూద్దాం. మనం ప్రతిరోజు ఏం చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు డైరీ రాస్తాను. ఐ రైట్ డైరీ ఎవ్రీడే. ED for everyday. ఫర్ చూడండి, ఐ రైట్ డైరీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డైరీ రాస్తాను. నెక్స్ట్, వి రైట్ డైరీ ఎవ్రీడే. మనము ప్రతిరోజు డైరీ రాస్తాము. యూ రైట్ డైరీ ఎవ్రీడే. నీవు ప్రతిరోజు డైరీ రాస్తావు. దే రైట్ డైరీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు డైరీ రాస్తారు. వెన్ కమ్స్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ, సీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్స్. సో దెన్ వీ హ్యావ్ టు యాడ్ ఎస్ బికాస్ ఆఫ్ సింగులర్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ మీన్స్ plural subject, writes. He writes diary every day. అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడు. He writes, she writes diary every day. ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది. It writes diary every day. ఇది లేక అది ప్రతిరోజు డైరీ రాస్తుంది. In the place of it we can add any singular names also. For example, Raju. రాజు ఇస్ ద సింగులర్ సబ్జెక్ట్. ఓకే, సో ఇట్లా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి స్ట్రక్చర్ని చూడండి. సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ v1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కీవర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ ఇస్ ద వన్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వర్బ్ v1 అంటే రైట్, అండ్ అబ్జెక్టివ్ అంటే డైరీ, అండ్ కీవర్డ్ అంటే ఎవ్రీడే. సో అకార్డింగ్ టు కీవర్డ్ వీ హ్యావ్ టు రైట్ సెంటెన్సెస్ లైక్ దట్. సో ఐ రైట్ డైరీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డైరీ రాస్తాను. వి రైట్ డైరీ ఎవ్రీడే. మనం ప్రతిరోజు డైరీ రాస్తాము. యూ రైట్ డైరీ ఎవ్రీడే. నీవు ప్రతిరోజు డైరీ రాస్తావు. దే రైట్ డైరీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు డైరీ రాస్తారు. హీ రైట్స్ డైరీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడు. షీ రైట్స్ డైరీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది. రాజు రైట్స్ డైరీ ఎవ్రీడే. రాజు ప్రతిరోజు డైరీ రాస్తాడు. సో ఇలా మనం ప్రతిరోజు
చేసే పనుల గురించి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ప్రతిరోజు పనులు మనం అలవాటుగా చేసే పనులు మనం ఏం చేస్తామండి. నెక్స్ట్ అలవాటుగా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ యాక్షన్స్. మనం అలవాటుగా ప్రతిరోజు ఏం చేస్తామంటే ప్రతిరోజు మనం టీవీ చూస్తాము. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఈడీ ఫర్ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. వి వాచ్ టీవీ ఎవ్రీడే. మనము ప్రతిరోజు టీవీ చూస్తాము. యు వాచ్ టీవీ ఎవ్రీడే. నీవు ప్రతిరోజు టీవీ చూస్తావు. దే వాచ్ టీవీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు టీవీ చూస్తారు. అదేవిధంగా ఈసీ ఇట్ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఆ వాచ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేస్తాము. వాచెస్. హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడు. సి వాచెస్ టీవీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుంది. రాజు వాచెస్ టీవీ ఎవ్రీడే. రాజు ప్రతిరోజు టీవీ చూస్తాడు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ పాజిటివ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ ఈట్ నాన్-వెజ్ every Sunday. One more example. I eat non-veg every Sunday. నేను ప్రతి ఆదివారం చికెన్ తింటాను. నెక్స్ట్, we eat chicken every Sunday. మనం ప్రతిరోజు చికెన్ తింటాము. యూ ఈట్ నాన్-వెజ్ ఎవ్రీ సండే. నువ్వు ప్రతి ఆదివారం చికెన్ తింటావు. దే ఈట్ చికెన్ ఎవ్రీ సండే. వారు ప్రతి ఆదివారం చికెన్ తింటారు. అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఈట్స్. హీ ఈట్స్ నాన్-వెజ్ ఎవ్రీ సండే. అతడు ప్రతి ఆదివారం నాన్-వెజ్ తింటాడు. సి ఈట్స్ నాన్-వెజ్ ఎవ్రీ సండే. ఆమె ప్రతి ఆదివారం నాన్-వెజ్ తింటుంది. రాజు ఈట్స్ నాన్-వెజ్ ఎవ్రీ సండే. రాజు ప్రతి ఆదివారం నాన్-వెజ్ తింటాడు. సో ఇది ప్రతి వారం చేసే పనుల గురించి తెలియచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతిరోజు చేసే పనుల గురించి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. మనం ప్రతిరోజు సాధారణంగా ఏం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు చేసే పనుల గురించి అంటే ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాను. ఐ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. ఈవై ఫర్ ఎవ్రీ ఇయర్. ఐ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. నేను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాను. ఐ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. నేను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాను. నెక్స్ట్, వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. మనం ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాము. యూ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. నీవు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తావు. దే గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్. వారు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తారు. అండ్ హీ సీ ఇట్ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు మనం గోస్, ఈఎస్ అనేది యాడ్ చేయాలి. హీ గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్. అతడు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. సి గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్. ఆమె ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తుంది. రాజు గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్. రాజు ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్తాడు. సో ఇది ప్రతి సంవత్సరం చేసే పనుల గురించి కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రమ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్, how to write negative sentences from simple present tense. Now let's see negative sentences from simple present tense. How to write negative sentences from simple present tense. Negative means here in simple present tense there are two helping verbs. We have to use do for plural subjects. Plural subjects means I, we, you, they. Plural subjects in simple present tense. And for we have to use does for singular subjects means he, she, Swati. Example, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. నెక్స్ట్, వీ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు క్రికెట్ ఆడము. యూ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడవు. దే డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు క్రికెట్ ఆడరు. వెన్ కమ్స్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ, సీ, ఇట్, ఎనీ సింగులర్ సబ్జెక్ట్స్ నేమ్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ డస్ సింగులర్ సబ్జెక్ట్స్. డజంట్,
ఫర్ ఎగ్జాంపుల్ హీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు క్రికెట్ ఆడడు. హీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు క్రికెట్ ఆడడు. నెక్స్ట్ షీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు క్రికెట్ ఆడదు. నెక్స్ట్ స్వాతి డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, స్వాతి ప్రతిరోజు క్రికెట్ ఆడదు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ప్రతిరోజు సినిమా చూడను, నెగిటివ్ స్టేట్మెంట్. ఐ డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, ఈడీ ఫర్ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టీవీ చూడను. ఐ డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు సినిమా చూడను. వి డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, మనము ప్రతిరోజు సినిమా చూడము. యూ డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు సినిమా చూడవు. అండ్ దే డోంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు సినిమా చూడరు. అండ్ వెన్ కమ్స్ థర్డ్ పర్సన్ సింగులర్ వీ హ్యావ్ టు యూజ్ డజంట్. హీ డజంట్ వాచ్ మూవీ ఎవ్రీ డే, అతడు ప్రతిరోజు సినిమా చూడడు. షీ డజంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు సినిమా చూడదు. నెక్స్ట్ స్వాతి డజంట్ వాచ్ మూవీ ఎవ్రీడే, స్వాతి ప్రతిరోజు సినిమా చూడదు. సో దీస్ ఆర్ ద నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నౌ లెట్ us see simple techniques to write sentences from simple present tense about you subject, they subject, and he subject, she. Okay, you and the plural subjects and he and she singular subjects. We have to use do for singular plural subjects means you and they. We have to use does for singular subjects, so he and she. Okay, for example, how to ask a question in simple present tense. First, మనం క్వశ్చన్స్ అడగాలంటే ఏ టెన్స్లో కానీ ఎల్ఫిన్ వర్బ్స్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ ఎల్ఫిన్ వర్బ్స్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 2 ఎల్ఫిన్ వర్బ్స్ ఉన్నాయి, డూ అండ్ డస్. సో క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేద్దాం ఒక్కసారి చూద్దాం. నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎవ్రీడే క్వశ్చన్ మార్క్. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్కి మరి ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా. ఎస్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, అవును నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. నో ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. ఎవ్రీడే. సో ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటి, మరి దానికి ఆన్సర్ ఏంటి, నెగిటివ్ ఆన్సర్ కూడా ఒకసారి చూద్దాం. అబౌట్ యూ సబ్జెక్ట్, డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? ఎస్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను కాఫీ తీసుకుంటాను. నో ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను. నెక్స్ట్ దే సబ్జెక్ట్. సో దే సబ్జెక్ట్ ఆల్సో ప్లూరల్, సో వీ హ్యావ్ టు యూజ్ డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే? ఎవ్రీడే మీన్స్ క్వశ్చన్ మార్క్. డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? క్వశ్చన్ మార్క్. మరి క్వశ్చన్ మార్క్ వచ్చిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ అది. నెక్స్ట్ ఎస్ దే టేక్ కాఫీ ఎవ్రీడే. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారంటే ఎస్ దే టేక్ కాఫీ ఎవ్రీడే. నో దే డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, లేదు వారు ప్రతిరోజు కాఫీ తీసుకోరు. నెక్స్ట్ హీ సబ్జెక్టు. హీ మీన్స్ సింగులర్ సబ్జెక్టు. వీ హ్యావ్ టు యూజ్ డస్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్ మీన్స్ హీ. ఫర్ ఎగ్జాంపుల్ డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే? క్వశ్చన్ మార్క్. అంటే అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? మరి దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ he takes coffee every day, ed for every day. he takes coffee every day. సో ఇక్కడ మనం ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే ఇక్కడ డస్లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి క్వశ్చన్ డస్తో స్టార్ట్ అయింది. ఆన్సర్ ఏమో మెయిన్ వర్బ్కి మనం ఎస్ యాడ్ చేసాం. ఇక్కడ ఈఎస్ అనేది మెయిన్ వర్బ్కి మనం ఎస్ అనేది యాడ్ చేయాలి. ఎస్ హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. నో హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే, he doesn't take coffee every day.
coffee every day. So question and answer. Question, does he take coffee every day? Yes, he takes coffee every day. No, he doesn't take coffee every day. లేదు అతడు ప్రతిరోజు కాఫీ తీసుకోడు. నెక్స్ట్ సి సబ్జెక్ట్. Does she take coffee every day? క్వశ్చన్ మార్క్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? Yes, she takes coffee every day. every day. అవును, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. No, she doesn't take coffee every day. So this is the best simple way to write yes or no type questions from simple present tense. Okay, here you and the plural subjects and he and she singular subjects. You and they, we have to we started questions from do you take coffee every day అంటే నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? దానికి క్వశ్చన్ ఏంటంటే ఎస్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. అవును, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. ఒకవేళ మనం ప్రతిరోజు కాఫీ తీసుకోకపోతే నో ఆన్సర్ చెప్తాను. నో, ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. నెక్స్ట్, డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? ఎస్, దే టేక్ కాఫీ ఎవ్రీడే. అండ్ ఒకవేళ వారు కాఫీ తీసుకోకపోతే మనం ఏం చెప్తాం? లేదు, వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకోరని చెప్తాం. అప్పుడు ఏంటంటే నో, దే డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు కాఫీ తీసుకోరు. నెక్స్ట్ హీ సబ్జెక్టు. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? ఎస్, హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. అవును, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. అండ్ ఒకవేళ అతను ప్రతిరోజు కాఫీ తీసుకోకపోతే మనం ఏం చెప్తామంటే నో ఆన్సర్ చెప్తాం. నో, హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. నో, లేదు, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకోడు. నెక్స్ట్, డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? ఎస్, షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. అవును, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. నో, షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. లేదు, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు learn English from simple present tense about you and they and she. మనకు మామూలుగా యూ దే వచ్చిందంటే మనకు మిగతా సబ్జెక్ట్స్ వచ్చినట్టు, మళ్ళీ సింగులర్ సబ్జెక్ట్ హీ సీ వచ్చిందంటే కూడా నేమ్స్ కూడా మనం ఈజీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నేమ్స్ తీసుకున్నా ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు తీసుకున్నారు అనుకో, డస్ రాజు టేక్ కాఫీ ఎవ్రీడే అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ అంటే కూడా హీ అంటే సింగులర్ కాబట్టి రాజు, డస్ రాజు టేక్ కాఫీ ఎవ్రీడే. ఎస్, రాజు టేక్స్ కాఫీ ఎవ్రీడే. నో, రాజు డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో మీరు ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే కూడా మనం ఇంటి దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఈ సెంటెన్సెస్ను ఉపయోగించి మీరు ఇంకా డిఫరెంట్ సెంటెన్సెస్ యూజ్ చేసి సింపుల్గా ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు రైట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ హౌ టు ప్రాక్టీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ.